హాలిటోసిస్, బ్యాడ్ బ్రెత్. ఇది చాలా కామన్ కండిషన్, బట్ కరెక్ట్ కాజ్, డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ చాలా మందికి అర్థం కాదు. సో ఐఎమ్ హియర్ టు సింప్లిఫై దిస్. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ పూర్ణిమ, రూట్ కెనాల్ స్పెషలిస్ట్. హాలిటోసిస్ అంటే బ్యాడ్ బ్రెత్, నోటి దుర్వాసనని హాలిటోసిస్ అంటారు. హాలిటోసిస్ అనేవి 2 టైప్స్, షార్ట్ డ్యూరేషన్ అండ్ లాంగ్ డ్యూరేషన్. షార్ట్ డ్యూరేషన్ హాలిటోసిస్ అంటే మనం డైట్లో ఇంక్లూడ్ చేసిన కొన్ని ఫుడ్ సబ్స్టాన్సెస్ వల్ల ఈ హాలిటోసిస్ అనేది వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనియన్స్, గార్లిక్ ఎక్కువగా తినడం వల్ల ఈ బ్యాడ్ బ్రెత్ అనేది 1 or 2 డేస్లో పోతుంది, ప్రాబ్లం కాదు. బట్ క్రానిక్ హాలిటోసిస్ అంటే లాంగ్ డ్యూరేషన్, కొన్ని డేస్ కొన్ని మంత్స్ వరకు ఈ బ్యాడ్ బ్రెత్ అనేది పోవట్లేదు అంటే ఇట్స్ అ కండిషన్ వేర్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ. సో ఇప్పుడు మనం అసలు ఎందుకు వస్తుంది ఈ బ్యాడ్ బ్రెత్ అనేది, ఎందుకు వస్తుంది అంటే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కొన్ని బ్యాక్టీరియా మన నోట్లో కానీ, థ్రోట్లో కానీ, స్టమక్లో కానీ ఉన్న బ్యాక్టీరియా కొన్ని వాలటైల్ సల్ఫర్ కాంపౌండ్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ వాలటైల్ సల్ఫర్ కాంపౌండ్స్ మనకి బ్యాడ్ స్మెల్ అనేది కాజ్ చేస్తూ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ దిస్ బ్యాడ్ బ్రెత్ ఏంటంటే ఇంప్రాపర్ ఓరల్ హైజీన్. ఓరల్ హైజీన్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, పళ్ళ మధ్యలో ఫుడ్ పార్టికల్స్ ఉండిపోవడం, లేదంటే పళ్ళల్లో క్యావిటీస్ ఉండి అందులో ఫుడ్ డిపాజిట్ అయిపోవడం, పళ్ళ పైన పాచిలాగా ఫామ్ అవడం, సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల కూడా బ్యాక్టీరియా అనేది అక్కడ అక్యుములేట్ అయ్యి బ్యాడ్ బ్రెత్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకో కండిషన్ డ్రై మౌత్. డ్రై మౌత్ అంటే నోట్లో సలైవల్ సిక్రేషన్ అనేది తగ్గిపోవడం అనమాట. ఏవైనా కొన్ని మెడికేషన్స్ వాడటం వల్ల లేదంటే తక్కువ వాటర్ ఇంటేక్ వల్ల ఈ డ్రై మౌత్ అనే కండిషన్ మనం చూస్తూ ఉంటాం. థ్రోట్లో ఇన్ఫెక్షన్ లేదా లంగ్స్లో ఇన్ఫెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ న్యూమోనియా, ఈ కండిషన్స్లో కూడా మనం బ్యాడ్ బ్రెత్ అనేది చూస్తూ ఉంటాం. టాన్సిల్ స్టోన్స్ అంటే బ్యాడ్ స్మెల్లింగ్ కాల్షియం డిపాజిట్స్ మన థ్రోట్ బ్యాక్ సైడ్ అన్నవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవి కూడా బ్యాడ్ స్మెల్ అనేవి కాజ్ చేస్తూ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఓరల్ కండిషన్స్, దెర్ ఆర్ ఫ్యూ సిస్టమిక్ కండిషన్స్. ఇక్కడ మనకి బ్యాడ్ బ్రెత్ వస్తుందంటే GERD కండిషన్ అని, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. అంటే ఇది స్టమక్లో ఉన్న యాసిడ్స్ అవన్నీ థ్రోట్లోకి వచ్చి ఈవెన్ మౌత్లో కూడా కొన్నిసార్లు వస్తాయి. దీనివల్ల బ్యాడ్ టేస్ట్ అండ్ బ్యాడ్ స్మెల్ అన్నది ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ గ్యాస్ట్రైటిస్లో అండ్ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అంటే స్టమక్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల మనకి బ్యాడ్ బ్రెత్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఫ్యూ డిసీజెస్ లైక్ డయాబెటీస్ మెలిటస్. డయాబెటీస్ మెలిటస్లో మనం చూసుకున్నట్లయితే టూ రీజన్స్ ఉంటాయి. ఒకటి డయాబెటిక్ పేషెంట్స్లో గమ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, దీనివల్ల కూడా బ్యాడ్ బ్రెత్ రావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కీటోన్ బాడీస్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. ఈ కీటోన్ బాడీస్ కూడా మన బ్రెత్లో వచ్చి మనకి బ్యాడ్ స్మెల్ అనేది కాజ్ చేస్తాయి. అండ్ పీపుల్ హు ఆర్ ఆన్ డైటింగ్ చేస్తున్న వాళ్ళు కానీ, కీటోజెనిక్ డైట్ ఫాలో అవుతున్న వాళ్ళకి కూడా కీటోన్ బాడీస్ అనేవి రిలీజ్ అయ్యి బ్యాడ్ బ్రెత్ వస్తూ ఉంటుంది. అండ్ కొన్ని లివర్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్ కండిషన్స్లో కూడా బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంటుంది. సో ఇప్పుడు ఈ బ్యాడ్ బ్రెత్ ఉన్నప్పుడు విచ్ డాక్టర్ టు కన్సల్ట్, ఎవరిని ఫస్ట్ కన్సల్ట్ చేయాలి? ఫస్ట్ డెంటిస్ట్ని కన్సల్ట్ చేయాలి. మీరు మా దగ్గరికి వస్తే ఫస్ట్ టైం మీ మెయింటెనెన్స్, ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ ఎలా ఉందో చూసి, ఇన్ కేస్ ఏవైనా ప్లాక్ డిపాజిట్స్, టీత్ మీద పాచ్ లాంటివి పట్టున్నా, పళ్ళు మధ్యలో క్యావిటీస్ ఉన్నా సరే, ఫుడ్ ఏదైనా డిపాజిట్ అవుతుంది అంటే దానికి ట్రీట్మెంట్స్ చేస్తాం. కొన్ని మౌత్ వాషెస్ ఉంటాయి బ్యాక్టీరియల్ లోడ్ అనేది తగ్గించడానికి, అవి మేము ప్రిస్క్రైబ్ చేస్తే బ్యాడ్ స్మెల్ కాజింగ్ బ్యాక్టీరియా అనేది మనం కిల్ చేయొచ్చు. ఈవెన్ ఆఫ్టర్ దిస్ ట్రీట్మెంట్ మన బ్యాడ్ బ్రెత్ అనేది ప్రాసెస్ అవుతూ ఉంటే మేమే కన్సర్న్ డిపార్ట్మెంట్కి మేము రిఫర్ చేస్తాం టు రూల్ అవుట్ ఎనీ సిస్టమిక్ కాజ్. సో హౌ టు ప్రివెంట్ దిస్ బ్యాడ్ బ్రెత్? ట్వైస్ డైలీ బ్రష్ చేసుకోవటం, ఇంటర్డెంటల్ ఫ్లాసింగ్ వాడటం, నాన్ ఆల్కహాలిక్ బేస్డ్ మౌత్ వాషెస్ వాడటం, ఫర్ ఎవ్రీ 6 months డెంటిస్ట్ని విజిట్ చేయడం, ఏవైనా నోట్లో అప్లయన్సెస్ అంటే ఆర్థోడాంటిక్ అప్లయన్సెస్ కానీ, బ్రేసెస్ ట్రీట్మెంట్ చేస్తున్న వాళ్ళు కానీ, లేదంటే డెంచర్స్ పెట్టుకున్నా సరే అవి ప్రాపర్గా క్లీన్ చేసుకోవడం. అండ్ వన్ మోర్ థింగ్, టంగ్ హైజీన్. పళ్ళు ఒకటే కాదు, టంగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. టంగ్ హైజీన్ ఈజ్ ఇంపార్టెంట్. టంగ్ పైన ఒక థిక్ లేయర్ లాంటిది ఫామ్ అవుతూ ఉంటుంది, దానిపైన బ్యాక్టీరియా అనేది అక్యుములేట్ అవుతుంది. సో టంగ్ హ్యాస్ టు బీ క్లీన్ gently and effectively. So tongue hygiene is also important. So coming to the treatment,
ఫస్ట్ ట్రీట్మెంట్ అనేసరికి యూజువల్గా అందరూ మౌత్ ఫ్రెషనర్స్ అవి అన్నీ వాడిస్తారు, బట్ అదంతా టెంపరీ రిలీఫ్. రూట్ కాజ్ అన్నది మనం బయటకు తీయాలి. రూట్ కాజ్ అంటే అసలు దేని వల్ల వస్తుంది హాలిటోసిస్? ఓన్లీ ఓరల్ కండిషన్, పూర్ ఓరల్ హైజీన్ వల్ల వస్తుందా, లేదంటే ఏమైనా సిస్టమిక్ కాజ్ ఉన్నదా అన్నది మనం రూల్ అవుట్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. హెల్తీ స్మైల్, ఫ్రెష్ బ్రెత్ ఫర్ యువర్ కాన్ఫిడెంట్ లైఫ్.